తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పీసీసీకి నివేదిక అందించింది. ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఈ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అందజేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. కొండా సురేఖ పార్టీ నియమావళి ఉల్లంఘించడం ఇది మూడోసారని కమిటీ పేర్కొంది. చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి నష్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని నివేదికనిచ్చినట్లు చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఒక సమగ్రమైన రిపోర్టుని పిసిసి ప్రెసిడెంట్ గారికి ఇవ్వటం జరిగింది. క్రమశిక్షణతో ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కింద క్యాడర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవిస్తారు. డిసిప్లిన్, క్రమశిక్షణ దాటినట్టుగా ఉన్నారని నేను నోటీస్ ఇచ్చాను. దానికి వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైని స్టడీ చేసి నేను పంపించాను. దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో హైకమాండ్ నిర్ణయిస్తుంది.